ఓకే, అలాగే ఉంచుదాన్ని క్లాస్ అయ్యేంత వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మనకి ఈరోజు బేసిక్గా ఎస్ఐపికి సంబంధించి మరి ఏ మాడ్యూల్లో మీరు పిక్ చేసుకుందాం అనుకుంటున్నారో దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆ తర్వాత మన కోర్స్ కంటెంట్ ఏంటి, సిలబస్ ఏంటి, అలాగే మనం రానున్న రోజుల్లో మన ఇన్స్టిట్యూషన్ మీకు సో ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది అనే దాని గురించి కూడా ఈ ట్రైనింగ్ సెషన్లో మనం కవర్ చేద్దాం. ఓకే, సో ఈరోజు మనకి హైదరాబాద్ నుంచి ఆఫ్లైన్ మనకి మెయిన్ సెషన్స్ వచ్చేటప్పటికి 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 26 కానీ 27. సో ఏంటంటే నేను మొత్తం అందరినీ గ్యాదర్ చేసుకుంటూ వెళ్తాను. బెంగళూరులో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది. ఓకే, ఆన్లైన్లో 23 నుంచి స్టార్ట్ అవుతుంది. 23 ఆన్లైన్లో ఉంది, 22 ఆన్లైన్లో. ఓకే, సో మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి హైదరాబాద్ అయితే 26 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఈరోజు ఏంటంటే జస్ట్ లైక్ ఒక టచ్ అప్ కాల్ లాగా సో మీ అందరికీ కూడా మీతో డిస్కస్ చేద్దామని చెప్పి ఈరోజు మనకి పెట్టడం జరిగింది. ఓవరాల్గా అయితే జస్ట్ అయితే మనకి ఎప్పుడు కాంటాక్ట్ చేసినా 20 మెంబర్స్ కంపల్సరీగా ఉంటారు. బట్ ఎందుకు చేయలేదో మనకు తెలియదు. సో బట్ సో సండే కండక్ట్ చేస్తే ఈరోజు సాటర్డేనా, సో అందుకే సాటర్డే కాబట్టి చాలా మంది రాలేదు. సండే అయితే చాలా మంది వస్తారు. ఓకే, సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సో మన ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోండి ఫస్ట్. సో జానీ ఎస్కే ఇన్ఫోటెక్ ఇట్స్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ ఇండియన్ స్టార్ట్అప్ కంపెనీ. ఓకే, సో మనం సో ఏమేమి ట్రైనింగ్స్ ఇస్తున్నాము అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో మన బ్రాంచెస్ వచ్చేటప్పటికి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్, బెంగళూరు, విజయవాడ, గుంటూరులో మన బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, మీరు నెట్లో ఎతికిన లేకపోతే సో మీరు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో మన ప్రొఫైల్ చెక్ చేసుకున్నా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే మనకి సో ఓవరాల్గా మనకి సో మన ఇన్స్టిట్యూషన్ అనేది ఎటువంటి ట్రైనింగ్ అనేది ఇస్తుంది అనేది చూసుకున్నట్లయితే FICO, S/4HANA ఫైనాన్స్, అలాగే S/4HANA లాజిస్టిక్స్, ఓకే, ABAP, బేసిస్, సేల్స్ ఫోర్స్. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మన దగ్గర వస్తుంది. అలాగే SD మాడ్యూల్ ఉంది, MM మాడ్యూల్ కూడా మన దగ్గర ఉందన్నమాట. SAP SD, MM, FICO, S/4HANA ఫైనాన్స్, S/4HANA లాజిస్టిక్స్ ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో మరి ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఐ హ్యావ్ ఓవరాల్ 13+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫైనాన్స్, కాస్టింగ్, SAP ఆల్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ డిజిగ్నేషన్ నాది IBMలో SAP అడ్వైజరీ. అలాగే ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ DXC. ఓకే, సో దిస్ ఈస్ మై ప్రొఫైల్. సో మన ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి? సో బేసిక్గా ఏంటంటే చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లో ఉన్నాయి. మరి మన దగ్గరే ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలనే క్వశ్చన్ అనేది అందరికీ అరైజ్ అవుతుంది. సో దీనికి నా దగ్గర ఆన్సర్ అవుతుంది. చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ అందరూ కూడా రియల్ టైం ట్రైనింగ్ చెప్తున్నారా అండ్ అర్థమయ్యేలా చెప్తున్నారా? సో ఫస్ట్ విషయం, మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, మీరు ఎక్కడ వెళ్ళినా ఉంటాయి, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి ఫస్ట్ విషయం. ఓకేనా, సో మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు అంటే ఆ కోర్సు కంటెంట్ ఉంటుంది. ఆ SAP అనేది నేర్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. చాలామంది SAP చాలా సింపుల్, నేర్చేసుకోండి అయిపోతుంది అంటే అది కాదు. ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. సో మీరు నాన్ SAPలో నుంచి ITలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. మరి ఐటీలో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే ఐటీకి సంబంధించిన ఎటువంటి స్కిల్ సెట్ మీ దగ్గర ఉంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా. సో మీరు జావా, C++, పైథాన్ ఇలాంటివి అయితే ఏమీ లేవు, ప్రోగ్రామ్ కోడింగ్ లాంగ్వేజెస్ కూడా ఏమీ లేవు. మరి అలాంటప్పుడు నాన్ SAP నుంచి SAPలోకి వచ్చేవాడికి ఈజీగా ఉంటుందా, కష్టంగానే ఉంటుందా? కష్టంగానే ఉంటుంది. కానీ ఈ కోర్స్కి కోడింగ్ అవసరం లేదు. మీరు నేర్చుకుంటుంది ఏంటి? ఫంక్షనల్ మాడ్యూల్స్. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ ఉంది,
ఒక ఆర్గనైజేషన్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఇలా ఉంటాయి కదా. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఫైనాన్స్ ఒక మాడ్యూల్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఒక మాడ్యూల్, సేల్స్ అంటే ఒక మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్. సో అలా దేనికి దానికి మనకి మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి ఫంక్షనల్ మాడ్యూల్స్. ఫంక్షనల్ మాడ్యూల్స్కి కోడింగ్ కానీ ప్రోగ్రామ్ కానీ అవసరం లేదు. మన దగ్గర ట్రైనింగ్ తీసుకునే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకటి, సో ఈ కోర్స్ అనేది అంత ఈజీ కాదు. FICO కోర్స్ అనేది చాలా సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఓకే అని చాలా మంది చెప్తారు, నిజమే. కానీ ఈ కోర్సుని మనం చాలా సులభంతరం చేస్తాం. సో మార్కెట్లో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మొన్న స్టార్ట్ చేయింది కాదు, 7 సంవత్సరాల నుంచి ఉంది. మీరు నా యూట్యూబ్ ఛానల్లో డెమో వీడియో చూస్తే పాతది 7 years బ్యాకే ఆల్రెడీ ఉంది. సో మరి అప్పటి నుంచి మనం దీన్ని తెలుగులో అర్థమయ్యేలాగా వివరంగా మనం ఒక కోర్సుని ఒక 3 monthsలో కంప్లీట్ చేస్తాం ఇన్ టైం. ఓకే, సో బయట మనకి ఇదే కోర్సుని 16 నెలలు, 15 నెలలు, 7 నెలలు, 8 నెలలు సో అలా ఉంటుంది. మన కోర్సు ఇన్ టైంలో 3 months అంటే ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటులో కోర్స్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం మీరు 4 monthsలో జాబ్ కూడా రెడీ అయిపోతారు. అంటే ఒకటి, సో మిమ్మల్ని వీలైనంత తొందరగా ఈ కోర్సుని మీకు అర్థమయ్యేలాగా తెలుగులో చక్కగా ఓకే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అండ్ మీకు మీ అంతటా మీరు ఓన్గా చేసేలాగా ఓకే అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అండ్ మీకు వచ్చే ఎర్రర్స్ని డైరెక్ట్గా క్లాస్లోనే సాల్వ్ చేపిస్తాం. ఓకే, మీరే సార్ నాకు ఎర్రర్ వచ్చింది స్క్రీన్ షేర్ చేయండి అంటే వెంటనే స్క్రీన్ షేర్ చేస్తారు, క్లాస్లో సాల్వ్ అయిపోతుంది. సో మీరే కాదు, మీతో పాటు ఆన్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళది అందరిది బెంగళూరు, గుంటూరు, హైదరాబాద్ అందరిది కూడా ఒకే రోజున స్టార్ట్ అయిపోతుంది క్లాస్, ఎక్కడా కూడా స్టక్ అవ్వకుండా. కాబట్టి అందరూ ఉండటం మూలంగా అందరికి వచ్చే డౌట్స్ మీకు కూడా చూడొచ్చు అనమాట. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రియల్ టైం ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు రియల్ టైం ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే మార్కెట్లో ఉండే సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు జాబ్స్ పీక్ లెవెల్లో ఉంటాయి, కొన్నిసార్లు జాబ్స్ ఉండవు, కొన్నిసార్లు ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్నిసార్లు ప్రాజెక్ట్సే ఉండవు. ఇలాంటప్పుడు మనం అన్నింటికి తట్టుకొని ఉండాలి. జాబ్ ఉన్నప్పుడు మన దగ్గర స్కిల్ని ఎన్హాన్స్ చేసుకొని వెంటనే జాబ్ గ్రాప్ చేయడానికి రెడీ ఉండాలి. జాబ్ లేనప్పుడు మన దగ్గర ఉన్న పొటెన్షియల్ని ఇంకా మనం స్టెబిలిటీని పెంచుకోవడానికి ట్రై చేయాలి. అర్థమైందా? సో అందుకే ఏంటంటే రియల్ టైం ట్రైనింగ్ అనేది ఒకటి జాబ్ కొట్టడానికి హెల్ప్ అవుతుంది, 2 జాబ్లో సర్వైవ్ అవుతాం. అంటే ఒక IT పర్సన్ కింద, ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కింద ఎదగడానికి నీకు ఈ SAP రియల్ టైం ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో మన ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ మనం తెలుగులో స్టార్ట్ చేస్తాం. ఎవరు కూడా తెలుగులో SAP స్టార్ట్ చేయలేము. మనం తెలుగులో స్టార్ట్ చేసి కొన్ని లక్షల మందికి మన SAP ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు డెమో వీడియో నాకు చూసినట్లయితే 2 లక్షలు దాటేస్తుంది ఆల్రెడీ. ఓకే, అలా మన వీడియో మన SAPకి సంబంధించిన యూట్యూబ్లో మన లింక్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే దగ్గర 55 నుంచి 60 లక్షల మధ్యలో మనకి వ్యూస్ అనేవి ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఎంతమందిని మనం అట్రాక్ట్ చేసాం ఈ SAP ద్వారా అన్నది ఇక్కడే అర్థమవుతుంది. అలాగే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి దగ్గర ఒక 10,000 స్టూడెంట్స్ ఆల్రెడీ క్రాస్ అయిపోయాయి. ఓకే, బ్యాచ్కి వచ్చేటప్పటికి ఎట్లా కాదనుకున్నా 25 మెంబర్స్ కన్ఫామ్గా ఉంటారు. సో మీరు ఇదన్నీ మనం చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. సో మనకి స్కైప్ అనమాట ఇది. సో స్కైప్లో మనకి సో బ్యాచ్ ఇక్కడ 46 మెంబర్స్ చూపిస్తున్నారు. ఓకే, సో అలాగే అంటే ఎవ్రీ బ్యాచ్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పి చూపిస్తున్న మెంబర్స్ని. ఓకే, సో SAP MM కూడా మనకి ఆల్మోస్ట్ 40 మెంబర్స్ వరకు బ్యాచ్కి ఉంటారు. ఓకే,
సో ఇది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ మననే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే సో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి తొందరగా జాబ్స్ అనేది కొడుతున్నారు. ఓకే, దానికి రీజన్ కూడా ఉంది, అది రీజన్ కూడా చెప్తాము. ఫస్ట్ విషయం ఏంటంటే రియల్ టైం కంటెంట్. ఒక కంపెనీలో ఏం జరుగుతుంది, ఒక ఐటీ కన్సల్టెంట్ కింద కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉంటే నువ్వు సస్టైన్ అవ్వగలుగుతావు, ఎలా మాట్లాడాలి, అండ్ జాబ్లో నువ్వు ఒక సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మన ట్రైనింగ్ సెషన్లో కవర్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఒక రియల్ టైం సినారియోస్ని, అంటే ఒక రియల్ టైం కన్సల్టెంట్ కింద నేను పని చేశాను కాబట్టి, ఎన్నో హ్యాండిల్ చేశాను కాబట్టి ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మీకు ఆ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే మనం ఇచ్చే రియల్ టైం డాక్యుమెంట్స్ చాలా చోట్ల నుంచి సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి మీకు రియల్ టైం డాక్యుమెంట్స్, చాలా కష్టమైన టాపిక్స్ ఉంటాయి, డిఎంఈ అని, ఐడాక్ అని, ఓకే, రైసిప్ అని, ఓకే, ఇలాంటి కాన్సెప్ట్ని కష్టమైన టాపిక్స్ని కూడా మనం చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తామన్నమాట. ఓకే, అలాగే FI2MM ఇంటిగ్రేషన్ అని, FI2SD ఇంటిగ్రేషన్ అని, ఇలాంటి టాపిక్స్ ఏంటంటే కాంప్లెక్స్ టాపిక్స్ అన్నమాట. ఈ కాంప్లెక్స్ టాపిక్స్ని చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా క్లాస్లో మనం ప్రతి విషయాన్ని కూడా చక్కగా డిస్కస్ చేస్తాం. SAP FICO అంటే అదొక బేసిక్ కోర్స్ అని చాలామంది తెలియక 5,000 10,000 అని చెప్పి యూట్యూబ్లో ఛానల్స్ పెడుతున్నారు. ఓకే, అవన్నీ ఫేక్. ఎందుకంటే రియల్ టైం ట్రైనర్ కానప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకోవడం అనేది వేస్ట్ అయింది. ఒకసారి కోర్సులో జాయిన్ అయినప్పుడు మీ ట్రైనర్, ఇప్పుడు నేను ఎలా అయితే మీకు చూపిస్తున్నాను ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ, మీరు కూడా ఒక కోర్సులో జాయిన్ అయినప్పుడు మీరు రియల్ టైం ట్రైనర్ కాదా అని చెప్పి సో ఎక్స్పీరియన్సెస్ అనేది షోకేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకున్నాకే కోర్సులో జాయిన్ అవ్వాలి. అది తెలియక ఏంటంటే మనకి యూట్యూబ్లో డాక్టర్ కానోళ్ళు కూడా డాక్టర్ వీడియోలు పెడతా ఉంటారు. ఓకే, సో అది ఇది జస్ట్ లైక్ వ్యూస్ కోసము, మనీ కోసము. అట్లా ఏంటంటే యూట్యూబ్లో ఉన్న వీడియోలే కాపీ కొట్టి సో తెలుగులో 5,000కి 4,000కి 10,000కి అని చెప్పి 10,000 అని చెప్పి ఇలా సో సబ్స్క్రైబర్స్ని పెంచుకొని, ఓకే, సో మీకు రియల్ టైం చెప్పకుండా బేసిక్స్ చెప్పేసి వదిలేస్తున్నారు. కాబట్టి అలాంటి ట్రైనింగ్ అనేది పచ్చి వేస్ట్. కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడే సో ఒక రియల్ టైమా కాదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని యూట్యూబర్స్ దగ్గర SAP అనేది ఈ టైం వేస్ట్. అది తెలుగులో కూడా చాలామంది యూట్యూబర్స్ 95% యూట్యూబర్స్ మనకి ఫేక్ ఉన్నారు, అది మీరు తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి విషయం కూడా మీకు ఇక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఏమేమి కోర్సెస్, మనకి కొన్ని కోర్సెస్ మనం ఇంకా లాంచ్ చేయాల్సి ఉంది. AWS, Salesforce, DevOps ఇవి కూడా లాంచ్ చేయాల్సి ఉన్నాయి. ఓకే, సో మీకు ట్రైనింగ్ అనేది ఆన్లైన్ మోడ్లో అవైలబిలిటీలో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉంది, వర్చువల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, వన్స్ మన దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్ కానీ ఆఫ్లైన్ ట్రైనింగ్ కానీ అడాప్ట్ చేసుకున్నట్లయితే, ఓకే, సో మీరు మన ఇన్స్టిట్యూషన్లో ఎక్కడికి వెళ్ళినా సరే, మన ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా సరే మీరు కోర్సు నేర్చుకోవచ్చు. అండ్ కూర్చొని మీ వర్క్ని మీరు, అంటే ఇంటి దగ్గర చాలామంది ప్రాబ్లం ఉంటా ఉంటుంది. సో వాళ్ళు ఒక లైబ్రరీ లాగా చదువుకోవడానికి కావాలి, ఒక ప్లేస్ కావాలి, రీసెర్చ్ ఐటీలో కోర్స్ అంటే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సులో జాయిన్ అవుతున్నారు. కాబట్టి సో మీకు ఏంటంటే ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది కావాలి, ఒక క్యాబిన్ ఉండాలి. ఓకే, చక్కగా కూర్చోవడానికి కానీ ఒక సిట్టింగ్ కెపాసిటీ కానీ అన్ని ప్లేసెస్లో కూడా చక్కగా అరేంజ్మెంట్ చేసాం. అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. సో మీరు అన్ని రకాలుగా ఈ ఫెసిలిటీస్ని వినియోగించుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మనం దీంతో పాటు CA చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో లైక్ ట్యాక్స్ సంబంధించి, ఆడిట్ సంబంధించి, ఓకే, ఏమైనా రిటర్న్స్ ఫైల్ చేయటము, ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన బ్రాంచెస్ మీకు ఇక్కడ ఇచ్చాము, చాను SK ఇన్ఫోటెక్. ఓకే, సో అడ్రస్ కూడా ఇచ్చాము, బెంగళూరు అడ్రస్, విజయవాడ అడ్రస్, గుంటూరు అడ్రస్. ఓకే, సో ఇక్కడ మనకి బ్రాంచెస్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఓవరాల్గా కోర్సు డ్యూరేషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, సో విజిబులా?
ఓకేనా? అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకటి మనం రియల్ టైం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. రెండోది సో అన్లిమిటెడ్ ట్రైనింగ్, అంటే జాబ్ వచ్చేంత వరకు మనం ట్రైనింగ్. ఓకేనా? సో జాబ్ వచ్చేంత వరకు కూడా మన ఇన్స్టిట్యూషన్ అనేది ట్రైనింగ్. సో కాబట్టి ఫస్ట్ విషయం, సో మీరు జాబ్ కొట్టేంత వరకు కూడా సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ ఆఫర్ అనేది ఎవరు ఇవ్వరు. మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ ఇంకా నేను నాలెడ్జ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఓకేనా? ఎప్పటికప్పుడు మనం సో కొత్త ఐటీలో అంటే కొంచెం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కదా, ట్రైనర్ మేము అప్గ్రేడ్ అవుతూ ఉంటాం, లేదా కొత్త పాయింట్స్ ఏమైనా కవర్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళా సో న్యూ బ్యాచ్లో కవర్ అవుతాం. సో అందుకే ఏంటంటే ఐటీ అంటే అప్గ్రేడ్ అవ్వాలి. సో అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి మనం ఏంటంటే ఈ అన్లిమిటెడ్ ట్రైనింగ్ అనేది జాబ్ వచ్చేంత వరకు కూడా మన ట్రైనింగ్ అనేది మన ఇన్స్టిట్యూషన్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. అది మన దగ్గరే జాయిన్ అవ్వడానికి రీజన్. ఓకేనా? సో అది ఫస్ట్ కాన్సెప్ట్. సో S4HANA ఫైనాన్స్ కోర్స్, మన ఇన్స్టిట్యూషన్ కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, ఫీజు ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనే దాని గురించి ఒక క్లారిటీ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ విషయం ఏంటంటే, సో మీరు S4HANA ఫైనాన్స్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్సు డ్యూరేషన్, సో ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి మీకు 100 డేస్ అండి. ఓకే, కోర్సు డ్యూరేషన్ అంటే 100 డేస్, మినిమం డ్యూరేషన్ 100 డేస్. ఒకవేళ అటు ఇటు హాలిడేస్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఒక 10-15 డేస్ ఎక్స్టెన్షన్ నెగ్లిజిబుల్. మ్యాక్సిమం 4 డేస్, మ్యాక్సిమం 4 monthsలో మీరు జాబ్ రెడీగా ఉంటారు. ఓకేనా? సో కోర్స్ డ్యూరేషన్ 100 డేస్ ప్లస్ ఏంటంటే ఈ S4HANA ప్లస్ FICOతో పాటు SAP ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా మనం ఇస్తున్నాం. ఆఫ్లైన్లో మనకి బెనిఫిట్ ఇది. ఎండ్ యూజర్కి దగ్గర మీరు చూసినట్లయితే ఒక 60 మెంబర్స్ ఉంటారు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఓకే, క్లాస్ డైలీ అటెండ్ అయ్యే వాళ్ళు 20 మెంబర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, సో మీరు వీళ్ళతో పాటు అంటే ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా మీరు 11:30 స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కన్సల్టెంట్ ట్రైనింగ్ అయిన తర్వాత ఎండ్ యూజర్కి స్పెషల్ బ్యాచ్ ఉంటుంది అనమాట ఆఫ్లైన్ స్టూడెంట్స్. అదే ఆన్లైన్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి కోర్సులోనే కవర్ చేస్తాం. అదే ఆఫ్లైన్ స్టూడెంట్స్ వాళ్ళకి స్పెషల్ బ్యాచ్ ఉంటుంది, అంటే స్పెషల్గా ఇంకొంచెం ఎక్కువ సిలబస్ అనేది కవర్ అవుతుంది ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే. సో కాబట్టి SAP ఎండ్ యూజర్ ట్రైనింగ్ అంటే ఇక్కడ R2R, ఓకే, P2P, అలాగే OTC, R2R, P2P, అలాగే OTC. సో ఇవి మనకి, సో ఇవి మెయిన్ డొమైన్స్ అంటారు, ఇవి మెయిన్ టవర్స్ అన్నమాట R2R. సో ఇవి దగ్గర మనం 60 డేస్ చెప్తాం. అంటే ఏంటి, 100 డేస్లోనే ఇవి పార్ట్ అనమాట. 60 డేస్ 2 క్లాసెస్ డైలీ 2 క్లాసెస్ ఉంటాయి ఆఫ్లైన్ స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే కన్సల్టెంట్ ట్రైనింగ్తో పాటు ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కన్సల్టెంట్తో పాటు. కాబట్టి మీకు ఏంటంటే మీకు స్పెసిఫిక్గా 2 ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఎండ్ యూజర్ ట్రైనింగ్, రెండోది కన్సల్టెంట్ ట్రైనింగ్. ఓకే, ఇవన్నీ కలిపే మీకు 100 డేస్ చెప్పింది. కాబట్టి ఆఫ్లైన్ స్టూడెంట్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా న్యూ బ్యాచ్ ఉంటుంది. ఇక్కడ దాకా అందరికి క్లారిటీ ఉంది కదా? సో నెక్స్ట్ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత
కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఎటువంటి సపోర్ట్ అనేది దొరుకుతుంది? వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ విల్ గెట్ ఆఫ్టర్ ఫినిష్ దిస్ కోర్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్. ఓకే, దీనికి ఎటువంటి మీకు సపోర్ట్ దొరుకుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టిట్యూషన్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేదా ఎటువంటి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో డైలీ కూడా మీకు జాబ్ అప్డేట్స్ మీ గ్రూప్ ఒక సెపరేట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, ఇంటరాక్షన్ గ్రూప్. ఏంటండి? ఇంటరాక్షన్ గ్రూప్. ఈ ఇంటరాక్షన్ గ్రూప్లో కోర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని గ్రూప్లో వేసేస్తాం. ఓకే, సో ఎందుకు మాటలు చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా చూపిస్తాను. సో ఇది ఇంటరాక్షన్ గ్రూప్. ఓకే, సో ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీషన్ అయిన వాళ్ళు 50 మెంబర్స్ ఉంటారు. ఇందులో మనం ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్స్ ఉంటాయి, డైలీ ప్రజెంటేషన్స్. అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఈ స్టూడెంట్స్ లిస్టు, ఈ స్టూడెంట్స్ టాపిక్స్ ఇచ్చేస్తారు అడ్మిన్స్. ఇందులో రియల్ టైం కన్సల్టెంట్స్ ఉంటారు. ఓకే, వీళ్ళు టాపిక్స్ ఇచ్చేస్తారు, మీ టాపిక్ మీద మీరు ప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా? ఈ టాపిక్స్ అప్పుడు మీరు ఓవరాల్గా కమ్యూనికేట్ అయితేనే కదా ఇంటర్వ్యూలో మీరు జాబ్ అనేది రావచ్చు. ఓవరాల్గా కమ్యూనికేట్ అవ్వకపోతే జాబ్ ఎలా వస్తుంది? ఓకే, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ విల్ గెట్ ఫ్రమ్ అవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్? The first thing is we will assign some task to your profile. Okay, some of the topics will be assigned to you. From your side, you need to demonstrate at least 5 minutes on every topic without stopping. So అది ఎక్స్పెక్టేషన్. అర్థమైందా అందరికీ? సో మీరు అలాంటి 5 టాపిక్స్ అంటే 5 టాపిక్స్ మీకు అసైన్ చేస్తారు. ఓకే, 5 టాపిక్స్ మీద కనీసం 5 మినిట్స్ డ్యూరేషన్, మ్యాక్సిమం 30 మినిట్స్ ప్రజెంటేషన్ చేయాలి. ఓకేనా? సో ఇది మాకు టీం ఉంటుంది అనమాట. ఈ టీం మీకు అసైన్ చేస్తారు. అలాగే జాబ్ అప్డేట్స్, సో SAP FICOకి సంబంధించిన జాబ్ అప్డేట్స్. ఓకే, సో మనకి ఏమేమి అక్కడెక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఏంటి ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ కూడా గ్రూప్లో పెడతారు. ఓకే, అలాగే ఏమన్నా మిస్ అయిన ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారు, ఓకే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు, సో అలాగే జాబ్ అప్డేట్ మనకి PWCలో ఏం పడింది, ఓకే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో ఉంటాయి. సో అందుకే చెప్పాము మన ఇన్స్టిట్యూషన్, సో ట్రైనింగ్ జాబ్ వచ్చేంత వరకు కూడా మన ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఓకే, సో డైలీ జాబ్ అప్డేట్స్ మన ఇన్స్టిట్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ ట్రైనింగ్. మళ్ళా నువ్వు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే అగైన్ యూ కెన్ కంటిన్యూ విత్ న్యూ బ్యాచ్, అగైన్ యూ కెన్ కంటిన్యూ విత్ ఫ్రెష్ బ్యాచ్. అర్థమైందా? డైలీ జాబ్ అప్డేట్స్, అన్లిమిటెడ్ ట్రైనింగ్. ఓకే, and we will share real-time documents and real-time documents అనేది షేర్ చేయడం జరుగుతుంది. అండ్ demonstrate and presentations. So every day you have to give one demonstration on each topic. ఓకే, సో ప్రతిరోజు కూడా నువ్వు ఈచ్ టాపిక్ మీద ప్రజెంటేషన్ అనేది చేయాలి. ఓకే, అలాగే ఏమైనా రిఫరల్స్ ఉంటే రిఫరల్స్ కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని కంపెనీస్ మనతో కాంటాక్ట్ అవుతూ ఉంటాయి, FICO జాబ్స్ ఉన్నాయి మన కంపెనీలో, మీ స్టూడెంట్స్ని పంపించండి అని. డెఫినెట్లీ we will encourage that kind of recommendations from any company. So we will share the same in our group. అర్థమైందా? సో ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో కాబట్టి మీరు సో ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఉంటుంది. ఒకటి డైలీ జాబ్ అప్డేట్స్, అన్లిమిటెడ్ ట్రైనింగ్, రియల్ టైమ్ డాక్యుమెంట్స్, ప్రజెంటేషన్స్ అండ్ రిఫరల్స్ will be shared in the group.
ఓకేనా. సో మరి కోర్సు మరి డ్యూరేషన్ అందరికీ అర్థమైంది. కోర్సులో మరి ఏమేమి ఉంటాయి అంటే FICO S/4HANA ఫైనాన్స్ తో పాటు అదర్ కోర్స్ కూడా యాడ్ అవుతుంది. దీంతో పాటు మీకు 10 డేస్ మీకు 10 క్లాసెస్ 10 డేస్ మీద 10 క్లాసెస్ MS Excel మీద నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ స్టూడెంట్స్. ఇది వర్చువల్ మోడ్లో లేదా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. వర్చువల్ ఆర్ ఆన్లైన్ మోడ్. ఓకేనా. మీరు ఆఫ్లైన్ ఎవరైతే చూస్ చేసుకుంటారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్చువల్ మోడ్, ఆన్లైన్ మోడ్ ఆర్ ఎనీ ట్రైనింగ్ మోడ్ విచ్ విల్ బి రికమెండెడ్ బై అవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా. సో మీరు ఆఫ్లైన్ మోడ్లో సెలెక్ట్ చేసుకుంటే ఆన్లైన్ మోడ్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు డైలీ అక్కడి నుంచి రావడం కొంచెం ఇబ్బంది పడవచ్చు, టైం అక్కడ వచ్చేటప్పుడు వేస్ట్ అవ్వచ్చు. ఆన్లైన్లో జాయిన్ అయిపోవచ్చు మధ్యలోనే. ఓకే. సో ఆన్లైన్ మోడ్లో మీరు జాయిన్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చు. వర్చువల్ మోడ్ అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను సార్, హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నాను, అక్కడి నుంచి వర్చువల్ మోడ్లో ఉంటానంటే అక్కడి నుంచి కూడా మీరు వినొచ్చు. ఓకేనా. సో ఇది మనకు ఉన్న బెనిఫిట్. ఓకేనా. వర్చువల్, ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లో కూడా మనం ట్రైనింగ్ అనేది వినొచ్చు. సో ఆ ఫెసిలిటీ అనేది మన ఇన్స్టిట్యూషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ ఫెసిలిటీ అనేది మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో ఇది మన ఇన్స్టిట్యూషన్. కోర్సు కంప్లీషన్ అయిన తర్వాత సో మీరు హ్యాపీగా మళ్ళా మన దగ్గరే కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. అండ్ వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు జాబ్ కూడా రెడీ అవ్వటానికి రెడీ చేసి పెట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది దగ్గరుండి మేము రెడీ చేస్తాం. ఓకేనా. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకే. అండ్ దీంతో పాటు మనకి సో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో చెప్పాం కదామండి, రియల్ టైమ్ సినారియోస్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ కానీ, మెటీరియల్ కానీ, వీడియోస్ కానీ మన క్లాసెస్లో చాలా వరకు రియల్ టైమ్ సినారియోస్ చెప్తాం. ఆ రియల్ టైమ్ సినారియోస్ అనేవి మీకు క్లాస్లో ఎక్కువ మనం స్ట్రెస్ చేస్తూ ఉంటాం. దాని మూలంగా ఏంటంటే మీకు జాబ్లో కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా. సో అలాగే సో ఇది మనకి ఓవరాల్గా మన ఇన్స్టిట్యూషన్ అనేది కోర్స్ కంప్లీషన్, ట్రైనింగ్ స్ట్రక్చర్. ఓకే. స్ట్రక్చర్, ఫీజు గురించి మాట్లాడదాం. సో ఫీజు గురించి మాట్లాడదాం. సో ఫీజు వచ్చేటప్పటికి మనం చెప్పేది ట్రైనింగ్ S/4HANA ఫైనాన్స్. ఓకే. 2022 మాడ్యూల్లో చెప్తాం, అంటే వర్షన్లో చెప్తాం. సో 2022 అంటే చాలా అడ్వాన్స్డ్ వర్షన్ మార్కెట్లో. ఓకే. 2022 చాలా తక్కువ మంది చెప్తారు మార్కెట్లో, చాలా అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే. దీంతో పాటు మన ECC అంటే ఏంటి, ఓల్డ్ వర్షన్. ECC అంటే ఏంటి, ఓల్డ్ వర్షన్. S/4HANA అంటే ఏంటి, అడ్వాన్స్డ్ వర్షన్. సో S/4HANA, ECC రెండు కలిపి ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మన రెండింటిని కూడా కవర్ చేస్తాం అనమాట. దాని మూలంగా ECCలో ఉండే జాబ్స్కి వెళ్ళొచ్చు, అలాగే S/4HANAలో ఉండే జాబ్స్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో అది మనం ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఫీజు గురించి వచ్చాం కాబట్టి ఫీజు గురించి డిస్కషన్ చేస్తున్నాను. ఓకే. సో మరి ఇన్ని బెనిఫిట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి సో ఆన్లైన్లో అయితే మనకి 18,000 INR. ఓకే. సో సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే, ఒకవేళ ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఒకేసారి నేను పేమెంట్ చేస్తానంటే సింగిల్ షాట్లో పేమెంట్ చేసి 17,000 అండి. 17,000 INR. Okay, if you want to continue in offline mode, so offline mode లో నేను కోర్సుని కంటిన్యూ చేద్దామని అనుకుంటే సో కోర్స్ ఫీజ్ is 25,000 INR. And if you want to pay in the single shot, it would be around
23,000 మీకు వచ్చేస్తుంది కోర్స్. సో ఆన్లైన్లో తీసుకోవడం మూలంగా బెనిఫిట్ ఏంటి అంటే, ఆన్లైన్లో తీసుకోవడం మూలంగా బెనిఫిట్ ఏంటి, ఆఫ్లైన్లో తీసుకోవడం మూలంగా బెనిఫిట్ ఏంటంటే మీకు మనకి సో డైరెక్ట్గా నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ మీరు క్లాస్లో లైవ్లో క్లాసెస్ వింటాం మీరు, ఆన్లైన్లో క్లాసెస్ వింటాం మీరు. కొంతమందికి ఆన్లైన్లో ఇష్టపడతారు, కొంతమంది ఆఫ్లైన్లో ఇష్టపడతారు. సో లైవ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, అది మీకు ఆఫ్లైన్లో బెనిఫిట్. నెక్స్ట్ ఎండ్ యూజర్గా స్పెషల్గా బ్యాచ్తో కూర్చోబెట్టి, అంటే ఎండ్ యూజర్ స్పెషల్ బ్యాచ్ ఉంటుంది మనకి, వాళ్ళతో పాటు నేర్చుకుంటారు. ఓకే, సో అది బెనిఫిట్. రెండోది ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి క్యాబిన్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ లేకపోతే చక్కగా ఇక్కడికి వచ్చి మీరు ఇంటర్నెట్ని యాడ్ చేసుకొని క్యాబిన్లో కూర్చొని ప్రశాంతంగా పీస్ఫుల్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది కూడా నేను దగ్గర ఉండటం మూలంగా మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇమీడియట్గా నేను రిసాల్వ్ చేసి సపోర్ట్ అనేది ఆన్ ది స్పాట్ దొరుకుతుంది. ఓకే, ఇది ఆఫ్లైన్ మోడ్లో ఉండే బెనిఫిట్స్ అనమాట. కాబట్టి ఆఫ్లైన్ మోడ్లో మీకు ఎడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఎంఎస్ ఎక్సెల్ లాంటి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అడ్వాన్స్డ్ ఇవ్వడం జరుగుతుంది, 10 days క్లాసెస్. అలాగే ఇలాంటి R2R P2P 60 days, అలాగే 100 days. అలాగే ఇక్కడ ఉండే మనకి మరి రెంట్లని ఫీజులని ఇవన్నీ కట్టుకోవాలి కాబట్టి ఎడిషనల్గా ఈ ఫీజు అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి సో మనకి ట్రైనింగ్ సంబంధించి ఆఫ్లైన్ మోడ్ ఆన్లైన్ మోడ్ గురించి మీకు అందరికీ క్లారిటీ వచ్చిందా అనుకుంటున్నాను. వచ్చిందా రాలేదా? సో మీకు ఫీజు గురించి కూడా తెలిసిపోయింది. సార్ మరి మన దగ్గర ఎటువంటి సిలబస్ అనేది కవర్ అవుతుంది, ఆ సిలబస్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి ఒకసారి చెప్పండి అని చెప్పి మీరు అడగొచ్చు. అందుకే ఏంటంటే మొత్తం ఒక సిలబస్ కాపీని ఈ వీడియోని ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ మీరు డైరెక్ట్గా నా ఛానల్ చాను ఎస్కేలోకి వెళ్ళి ఈ వీడియోని ఈరోజు చూడొచ్చు మీరు. ఓకేనా? ఇదే వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఎవరైతే ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఈరోజు అటెండ్ అయ్యారో, సో ఈరోజు ఆఫ్లైన్ అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు యూట్యూబ్లో మనం నెంబర్ ఆఫ్ ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. మీరు ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ వ్యూస్ చూసుకోవచ్చు. ఓకే, సిలబస్ కాపీ డీటెయిల్స్ ఇక్కడ మేము చార్ట్లో పెడుతున్నాను, చూసుకోండి. ఓకే, సో ఇది నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో మనకి కోర్సు జరుగుతున్నప్పుడు చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, ఇష్యూస్ని సాల్వ్ చేయలేకపోతూ ఉంటారు. మీరు ఏ కైండ్ ఆఫ్ ఇష్యూని SAP FICOలో నుంచి పట్టుకొచ్చినా నేను సాల్వ్ చేస్తాను. మీరు ఎలాంటి ఎర్రర్ని తీసుకొచ్చినా ఐ విల్ సాల్వ్ ఇట్. ఓకే, సో అది మనం సాల్వ్ చేస్తాం. ఇవన్నీ కూడా రికార్డ్ అవుతుందండి, డోంట్ వరీ. సో ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఈ సిలబస్ కాపీ అనేది షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైనా మనకి ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు ఈ బ్యాచ్లో కంటిన్యూ అవుదాము, ఆఫ్లైన్ బ్యాచ్లో కంటిన్యూ అవుదాము అని అనుకుంటే ఈ వెంటనే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ఓకే నోట్ చేసుకోండి, లేదా మన దగ్గర పాంప్లెట్ ఇస్తాను, ఆ పాంప్లెట్ తీసుకోండి. ఓకే, సో ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, మెయిన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను, 26th నుంచి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతుంది. 26 కానీ 27 కానీ ఐ విల్ అనౌన్స్ ఇట్. ఓకే, సో మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి మీరు అప్డేట్ తీసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, లేకపోతే స్టేటస్ ఫాలో అవ్వండి. వాట్సాప్లో స్టేటస్ ఫాలో అయితే మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. ఓకేనా? ఈరోజు ఏంటంటే జస్ట్ మీతో టచ్అప్. ఓకే, సో హైదరాబాద్లో మనకి ఈరోజు ఆఫ్లైన్ డెమో ఉంది కాబట్టి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఏం బెనిఫిట్స్ ఇస్తుంది ఏంటి, ఓకే, అండ్ మీ డౌట్స్ ఏంటి పర్టికులర్గా. సో మీరు ఆఫ్లైన్లో ఉన్నారు కాబట్టి
మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా నేను క్యాబిన్లో సెపరేట్గా మాట్లాడతాను. మీ డౌట్స్ క్లియర్ చేసుకుందాం ఈ రోజు వరకు. ఓకే, సో మనకి ఇంకా డెమో వీడియో కావాలి సార్, ఇంకా ఫర్దర్గా ఇంకా మనం అడ్వాన్స్గా నేనేంటో తెలుసుకోవాలి, డెమో కావాలనుకుంటే మీరు వెంటనే సో యూట్యూబ్లోకి వెళ్ళి ఓకే, సో యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చానీ ఎస్కే SAPFICO చానీ ఎస్కే అని టైప్ చేయాలండి. డెమో వీడియో అని కొడితే సో మీకు ప్రతి విషయం కూడా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో డెమో పార్ట్ 1, సో డెమో క్లాస్ 1, డెమో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. దగ్గర 3000 వీడియోస్ని అప్లోడ్ చేశాను నేను. ఓకే, సో మనకున్న సబ్స్క్రైబర్స్ ఎవరికీ లేరు. తెలుగులో స్టార్ట్ చేసింది మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనే. 50,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే మనకి ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. ఓకే, ఇంగ్లీష్లో కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పెషల్ బ్యాచ్ ఫర్ ఇంగ్లీష్. ఓకే, సో పీపుల్ హూ వాంట్ టు స్విచ్ టు తెలుగు బ్యాచ్ టు ఇంగ్లీష్ బ్యాచ్, ఓకే, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. సో ఎనీ టైం మీరు స్విచ్ అవ్వచ్చు. తెలుగు బ్యాచ్ నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ బ్యాచ్ నుంచి తెలుగుకి ఓకే మీరు షిఫ్ట్ అవ్వచ్చు. కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్లో షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇంగ్లీష్ బ్యాచ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు తెలుగులో కూడా షిఫ్ట్ అయ్యే ఫెసిలిటీ ఇచ్చాము. ఓకే, సో మనకి ఇంగ్లీష్ బ్యాచ్ వచ్చి 7th బ్యాచ్ రన్ అవుతుంది. ఓకే, 7th బ్యాచ్ అనేది ఇంగ్లీష్లో రన్ అవుతుంది అనమాట ప్రజెంట్ అయితే. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే presentation. If you have any questions, queries regarding this training process, you can connect me anytime. And here I just listed out some of the phone numbers and address. You can directly ring to these numbers to get full information. Okay, I think this information is sufficient to understand what we are. And you can also look out our profile in social media. సుమన్ టీవీ. సో మీ అందరికీ తెలిసిందే సుమన్ టీవీలో మన గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు సుమన్ టీవీలో కూడా చానీ ఎస్కే సుమన్ టీవీ వీడియోస్ అని కొట్టినా మనకి మన వీడియోస్ అనేవి దొరికేస్తాయి మీకు. ఓకే, సో అండ్ మన ప్రొఫైల్ అనేది పబ్లిక్ ప్రొఫైల్. సో మీకు ఫస్ట్ వీడియోనే ఇక్కడ కనబడుతుంది. సుమన్ టీవీ డైరెక్ట్గా మన ఛానల్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి మన వీడియోస్ ఉన్నాయి సుమన్ టీవీలో, మీరు డైరెక్ట్గా సుమన్ టీవీలో చూసుకోవచ్చు. ఓకే, సో మనం అంతకుముందు ఒక వర్క్షాప్స్ లాంటివి కండక్ట్ చేస్తే మన స్టూడెంట్స్ చాలామంది అటెండ్ అయ్యేవాళ్ళు. సో మీరు లైవ్ వీడియోస్ కూడా నావి ఉంటాయి, మొత్తం అన్నీ కూడా క్లాస్లో చెప్పిన లైవ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇది ఆఫ్లైన్ సంబంధించిన క్లాసెస్ బెనిఫిట్స్. అలాగే ఇంకా మన ఇన్స్టిట్యూషన్ గురించి గూగుల్లో రీసెర్చ్ చేయండి. ఓకే, సో అండ్ ఫుల్ డీటెయిల్స్ మీరు గెట్ ఇన్ చేయొచ్చు డైరెక్ట్గా. సో గూగుల్లో చానీ ఎస్కే ఇన్ఫోటెక్ టైప్ చేస్తే మీకు మన వెబ్సైట్స్ కూడా మీకు వస్తాయి. ఇక్కడ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్తో సహా ప్రతి విషయము కూడా వస్తుంది. మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్లో కూడా ఉంది మంది. అలాగే జస్ట్ డయల్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో అలాగే మనకి హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అని చెప్పి ఒక మ్యాగజైన్, సో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే ఒక మ్యాగజైన్. సో మన ఇన్స్టిట్యూషన్ గురించి ఒక కథనం, ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఓకే, సో ఇండియాలోనే టాప్ 10 ప్రామిసింగ్ ఇన్స్టిట్యూషన్లో ఓకే సో మన ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది అన్నమాట.
ఓకే, సో ఇది మనకి వాళ్ళు, సో ఇది మన ఇన్స్టిట్యూషన్. ఇది చూడండి, హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ. సో ఇందులో మనం ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది మన ఇన్స్టిట్యూషన్ గురించి. సో అలాగే సో టాప్ 10 ప్రామిసింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇండియాలోనే టాప్ 2 ప్రామిసింగ్ ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్ కింద మంది డిక్లేర్ చేయడం జరిగింది. సో 2023. సో థ్యాంక్స్ ఫర్ ఆల్. సో ఇది మన ఇన్స్టిట్యూషన్ గురించి క్రెడిబిలిటీ. అండ్ ఆల్మోస్ట్ మనకి సో ఇప్పటి వరకు కూడా ఓకే, ఆల్మోస్ట్ మనకి ఇప్పటి వరకు కూడా సో 50,000 సబ్స్క్రైబర్స్ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఓకే, అండ్ సో దగ్గర నేను ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ మోడ్లో కానీ ఏదైనా కానీ ఓవరాల్గా ఒక 10,000 మెంబర్స్కి సో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ 7 years నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాము. ఇది కొత్త ఏం కాదు మనకి, ఇదేం కొత్త ట్రైనర్ని కాదు మార్కెట్లో. అండ్ ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తాం, మార్కెట్ ట్రెండ్ సెట్ చేస్తాం మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. కరోనా టైంలో మనకు వచ్చిన జాబ్స్ ఎవరికి రాలేదు. ఓకే, సో ఇది మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి క్రెడిబిలిటీ. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సో ట్రైనింగ్ ప్రాసెస్లో జాయిన్ అవ్వండి. సో ఇది మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీ విల్ గెట్ బ్యాక్ అగైన్ 26th కానీ 27th కానీ. I will notify immediately. Okay, so thank you all.